Welcome back to class 10 Social Science India and the Contemporary World History. So ఇక్కడ మనకి టోటల్ మనం చూస్తుంటే టోటల్ 8 లెసన్స్ అనేవి ఉన్నాయి. సెక్షన్ 1, 2, 3 అండ్ టోటల్ ఒక్కొక్క దాంట్లో 3 లెసన్స్ అనేవి ఉన్నాయి. టుడే we just go through the rise of nationalism in Europe. Actually this video is very helpful to all the students who just revise the entire chapter just before the examination. Actually మనకి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్. సో మీరు ఇమేజ్ దాని కింద మనకి ఇచ్చిన ఒక లైన్ అనేది కూడా చదవడం అనేది ఇంపార్టెంట్. సో మీకు వచ్చేసరికి నేను ఈ వీడియోలో క్విక్గా ఒక లెసన్ అంతా నేను మీకు చెప్తాను. సో జస్ట్ కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మనం లెసన్ స్టార్ట్ చేసేద్దాం. ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్. యాక్చువల్లీ మనకు అక్కడ కనిపించే పిక్చర్ అనేది విచ్ ఈస్ ప్రింటెడ్ బై ద ఫ్రెడరిక్ సోరియో. తను 1848లో ఆ పిక్చర్ అనేది ప్రింట్ చేశారు. ఇక్కడ ఎవరెవరు కనిపిస్తున్నారు మనకి? జీసస్, తన చుట్టూ ఏంజల్స్, తను ఒక హెవెన్లో ఉన్నారు, కింద ఒక స్టాచ్యూ ఉంది. అందరూ ఫ్రెంచ్ ఫ్లాగ్స్ అనేది పట్టుకొని అందరూ అక్కడ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఫస్ట్ 1848లో ఫ్రెడరిక్ సోరియో అన్న ఫ్రెంచ్ ఆర్టిస్ట్ అన్నవాడు తన పిక్చర్ అనేది డెమోక్రటిక్ అండ్ సోషల్ రిపబ్లిక్స్ అనేది తన పిక్చర్ని అలా పిలిచేవాడు. ఎందుకు అంటుంటే ఇక్కడ టోటల్ పీపుల్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు యూరప్కి అమెరికాకి సంబంధించిన వాళ్ళు. మెన్, ఉమెన్, చిల్డ్రన్, సోషల్ క్లాసెస్ అంటే నోబిలిటీ, వాటన్నిటికి సంబంధించిన అన్ని సోషల్ క్లాసెస్ పీపుల్ అందరూ అక్కడ జాయిన్ అయ్యి ఉన్నారు. వాళ్ళు ఒక లాంగ్ ట్రైన్లో మార్చింగ్ అంటే ఏంటి, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తిరుగుతున్నారు. దే ఆర్ ఆఫరింగ్ ఫర్ ద హోమేజ్ అంటే వాళ్ళ యొక్క స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఇక్కడ ఒక లిబర్టీ ఒక స్టాచ్యూ అనేది ఉంది. వీళ్ళు ఎక్కడైతే ఫ్లాగ్స్ అనేది చుట్టూ పట్టుకొని తిరుగుతున్నారు, ఇక్కడ మీరు చూసినట్టు ఒక స్టాచ్యూ అనేది ఉంది. ఆ స్టాచ్యూకి వాళ్ళకి ఫ్రీడమ్ అనేది కావాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో అక్కడ ఏమవుతుంది, వాళ్ళు దాన్ని ఏమంటున్నారంటే ఆర్టిస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ ద ఫ్రెంచ్ రివల్యూషన్ పర్సానిఫైడ్ లిబర్టీ యాజ్ అ ఫిమేల్ ఫిగర్. అంటే వాళ్ళకి కావాల్సిన లిబర్టీని ఒక ఫిమేల్ ఫిగర్లో డినోట్ చేస్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం అక్కడ టోటల్ స్టాచ్యూ దగ్గర అసలు ఏమేమి ఉన్నాయి. ఆమె చేతిలో ఒక టార్చ్ అనేది ఉంది. దేనికి? ఎన్లైట్మెంట్ అంటే ఏంటిది, మనకి ఏదైనా ఒక కొత్తగా ఒక నాలెడ్జ్ అనేది మనకి రావడానికి. అండ్ మళ్ళీ తను ఇంకో హ్యాండ్లో వచ్చేసరికి ద చార్టర్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద అన్నది ఉంది. అంటే దానికి ఏంటిది అంటే అసలు వాళ్ళకి వచ్చేసరికి కొన్ని లిబర్టీ అంటే వాళ్ళకి ఫ్రీడమ్ అనేది కావాలని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఇవి కావాలని చెప్పేసేసి వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో తన ఒక చేతిలో చార్టర్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద మ్యాన్ ఉంది, ఇంకో చేతిలో ఏమో టార్చ్ లైట్ అనేది ఉంది. సో ఆన్ ద ఎర్త్ ఫోర్ గ్రౌండ్ అక్కడ ఇమేజ్ అనేది తను అక్కడ ఏమైంది, కొన్ని పీసెస్ లాగా ముక్కలు అయిపోయి కింద పడిపోయి ఉంది. అది ఆ సింబల్ అనేది దేనికి? అబ్సల్యూటిస్ట్ ఇన్స్టిట్యూషన్స్కి. అబ్సల్యూటిస్ట్ అంటే ఏంటి? అదొక గవర్నమెంట్ అన్నమాట, అదొక సిస్టమ్ ఆఫ్ రూల్. అంటే అక్కడ ఏంటికి దేర్ ఆర్ నో రిస్ట్రైంట్స్ ఆన్ ద పవర్ ఎక్సర్సైజ్డ్. అంటే ఆ టర్మ్ అనేది ఏంటంటే ఒక మొనార్కియల్ గవర్నమెంట్. అంటే ఏంటిది, ఆ గవర్నమెంట్ కానీ ఒక రాజు కానీ మిలిటరీ కానీ లేకపోతే బేసిక్ పీపుల్ అన్న వాళ్ళు రూల్ చేస్తారు. సో సోరియో యూటోపియన్ విజన్లో ఏంటంటే పీపుల్ ఆఫ్ ద వరల్డ్ అంటే డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ దానికి సంబంధించిన వాళ్ళందరూ అంటే వాళ్ళు దీనికి సంబంధించిన మనకు ఎలా తెలుస్తుంది, వాళ్ళు వేసుకునే బట్టల్లోనూ వాళ్ళు పట్టుకునే ఫ్లాగ్స్లోను. సో దాన్ని బట్టి వీళ్ళు దీనికి సంబంధించిన మనకు తెలుస్తుంది. సో లీడింగ్ ద ప్రొసెషన్. సో దాన్ని బట్టి ఏమవుతుంది, ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది ఉంది. టోటల్ యునైటెడ్ స్టేట్స్, స్విట్జర్లాండ్ మెయిన్ అప్పటికి నేషన్ స్టేట్స్గా, ఆ టైంలో మెయిన్ అవి నేషన్ స్టేట్స్గా ఉన్నాయి. సో యునైటెడ్ స్టేట్స్ స్విట్జర్లాండ్ అనేవి నేషన్ స్టేట్స్గా ఉన్నాయి. మిగతా వాటి ఎన్నిటికీ ఫ్రీడమ్ అనేది రాలేదు, అవేమి నేషన్ స్టేట్స్లో లేదు. సో ఇక్కడ యూరప్ అనేది వాటికి కూడా నేషన్ స్టేట్ అనేది కావాలని చెప్పేసి దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. యాక్చువల్గా ఫస్ట్ ఫ్రాన్స్ ఫ్లాగ్ ఎలా ఉండేదంటే ఒక ట్రై కలర్, అంటే టోటల్ దానికి 3 కలర్స్ అనేవి ఉండే. అంటే జర్మనీ పీపుల్ తన చేతిలో ఒక రెడ్ అండ్ గోల్డ్ ఫ్లాగ్ అనేది ఉంది, తను ఒక బ్లాక్ డ్రెస్ అనేది వేసుకుంది. అండ్ మళ్ళీ తను ఒక పీపుల్ ఆఫ్ జర్మనీ పీపుల్ తను ఫాలో అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సోరియో అన్నవాడు ఈ ఇమేజ్ని క్రియేట్ చేశారు. సో జర్మన్ పీపుల్ అన్న వాళ్ళు అప్పటికి ఒక యునైటెడ్ నేషన్గా వాళ్ళు రాలేదు. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, తను జర్మనీ పీపుల్ని ఫాలో అవుతుంది. ఆ స్టాచ్యూ అనేది బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని రెడ్ అండ్ గోల్డ్ ఫ్లాగ్ అనేది పట్టుకుంది. ఈ పిక్చర్ని కూడా సోరియోని ప్రింట్ చేశారు. అప్పటికి జర్మన్ అనేది యునైటెడ్ నేషన్ అనేది రాలేదు. సో ఆ ఫ్లాగ్ అనేది పట్టుకుంటుంటే ఏమవుతుంది, ఒక లిబరల్ హోప్ అనేది పీపుల్లో వస్తుంది 1848లో. అంటే
ఇక్కడ న్యూమరస్ జర్మన్ స్పీకింగ్ ప్రిన్సిపాలిటీస్ అంటే డిఫరెంట్ జర్మన్ స్పీకింగ్ పీపుల్ అన్న వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చి వాళ్ళకి డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ అనేది కావాలి అని వాళ్ళు అడిగారు. ఇప్పుడు జర్మన్ పీపుల్ అన్న వాళ్ళు వాళ్ళని జర్మన్ పీపుల్ని ఫాలో అవుతా ఆస్ట్రియా వాళ్ళు, కింగ్డమ్ ఆఫ్ టూ సిజిల్స్, లొంబార్డీ, పోలాండ్ అంటే ఇలా మిగతా వీళ్ళందరూ జర్మన్ పీపుల్ ఎలా అయితే వీళ్ళకి నేషనలిజం అనేది వచ్చిందో వీళ్ళకి కావాలని అంటే వాళ్ళకి కూడా ఒక హోప్ అనేది వచ్చింది, మేబీ వాళ్ళకి కూడా వస్తుంది అని. ఫ్రమ్ ద హెవెన్స్ అక్కడ ఏమెవరు ఉన్నారు మీకు ఇందాక నేను చెప్పినట్టు క్రైస్ట్, సెయింట్స్, ఏంజల్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఫ్రెటర్నిటీ అంటే ఏంటిది వన్ సింబల్ వాటి గురించి దానికి డినోట్ చేస్తారు అండ్ అమాంగ్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్. సో మనకి ఈ విధంగా ఈ లెసన్ అనేది చెప్తుండే ఇట్స్ ఆల్ అబౌట్ ద లెసన్. సోరియో అన్నవారు అసలు ప్రింటింగ్ అనేది ఏంటి, తను అలా చేసిన తర్వాత అసలు ఏమేమి వచ్చింది, అసలు నేషనలిజం అనేది ఎలా వచ్చింది, అది పొలిటికల్ అండ్ ద మెంటల్ వరల్డ్ ఆఫ్ యూరోప్ని అసలు ఎలా చేంజ్ చేసింది, ఎండ్ రిజల్ట్స్ అనేవి ఎలా ఏమొచ్చినాయి, అసలు నేషన్ స్టేట్ అనేది ఎలా ఫామ్ అయింది, అసలు మల్టీనేషనల్ డైనాస్టిక్ అనేది ఎలా వచ్చింది అని మెయిన్ అది ఒక మోడర్న్ స్టేట్ గురించి. సోవర్జినిటీ అంటే ఆ రూల్ ఆఫ్ కింగ్స్ రూల్ అనేది తీసేసేసి ఒక టెరిటరీగా ఫామ్ అయ్యి నేషన్ స్టేట్నే ఎందుకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అన్న వాళ్ళు వచ్చేసారు. అండ్ మళ్ళీ కామన్ బిలాంగింగ్ అంటే ఇలా డ్రెస్సింగ్ స్టైల్స్, ఫ్లాగ్స్ అసలు అవన్నీ ఎలా వచ్చిందని చెప్పేసి కంప్లీట్ లెసన్. సో వి జస్ట్ గో విత్ ద క్విక్ రివ్యూ. సో లెసన్ అనేది కొంచెం పెద్దగానే ఉంది, సో మనం కొంచెం తొందరగా వెళ్దాం ఎందుకంటే ఇది రివిజన్ కాబట్టి. సో ఇఫ్ యూ వాంట్ ఏ ఫుల్ వీడియో జస్ట్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ఓకే స్టార్ట్ చేద్దాం. ఫ్రెంచ్ రివల్యూషన్ అండ్ ద ఐడియా ఆఫ్ ద నేషన్. అసలు ఈ ఫ్రెంచ్ రివల్యూషన్ అనేది ఎలా వచ్చింది, ఐడియా ఆఫ్ నేషన్ అనేది అలాంటిది. ఫస్ట్ అసలు ఏమైందంటే మెయిన్ 1789లో ఫ్రెంచ్ రివల్యూషన్ అనేది స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. ఎందుకు 1789లో ఈ యొక్క ఫ్రాన్స్ అనేది ఒక ఫుల్ ఫ్లెడ్జ్ టెరిటోరియల్ స్టేట్. అంటే ఏంటిది, ఆ స్టేట్ మొత్తం జస్ట్ కింగ్స్ అండర్లో అనేది ఉంది, అంటే వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలన్నమాట. సో పొలిటికల్ అండ్ కాన్స్టిట్యూషన్లో అనేది చేంజెస్ వచ్చి ఫ్రెంచ్ రివల్యూషన్ అనేది చేస్తే కానీ చేంజెస్ అనేవి రావు. అసలు సోవర్జినిటీ అనేది ఈ రూలింగ్ ఆఫ్ కింగ్స్ అనేది మొనార్కీ నుంచి అసలు ఈ ఫ్రెంచ్ సిటిజన్స్ వాళ్ళకి వాళ్ళు రూల్ చేసుకునేలా తీసుకురావడం కోసమే ఫ్రెంచ్ రివల్యూషన్. అసలు మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫ్రెంచ్ రివల్యూషన్ అనేది ఏంటి, సోవర్జినిటీ అంటే ఈ మొనార్కీని పీపుల్ రూల్ చేసుకునే దగ్గరికి చేంజ్ చేయాలి అండ్ మళ్ళీ ఎవరు ఈ యొక్క కింగ్స్ రూల్ దగ్గర స్లేవ్స్గా ఉండకూడదు అని చెప్పేసేసి. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ అని చెప్తున్నారు. సో ఇక్కడ యాక్చువల్గా ఏమవుతుందంటే ఫ్రెంచ్ రివల్యూషనరీస్ అనేవి మెయిన్ వేటిని ఇంట్రడ్యూస్ చేసింది ఎక్కువ అవి అంటే మెయిన్ వేరియస్ మెజర్స్ అనేవి వచ్చినాయి అండ్ ద ప్రాక్టీసెస్ దట్ కుడ్ క్రియేట్ అంటే ఏంటి సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బిలాంగింగ్ అంటే పీపుల్ అందరూ ఒక దగ్గర చేరి వాళ్ళకి ఒక ప్రత్యేకత అనేది ఉండడం కోసం. ఇప్పుడు లే ప్యాట్రీ అంటే ఏంటిది ఫాదర్ ల్యాండ్, లే సిటిజన్ అంటే ఏంటి సిటిజన్ అంటే ఇవన్నీ ఏంటిది ఇవన్నీ వచ్చాయి. అంటే పీపుల్ అన్న వాళ్ళకి కాన్స్టిట్యూషన్లో ఈక్వల్ రైట్స్ అనేవి రావడం అండ్ మళ్ళీ ఒక న్యూ ఫ్రెంచ్ ఫ్లాగ్ అనేది ఒక ట్రై కలర్లో ఏదైతే ఉందో అదొకటి రావడం అండ్ మళ్ళీ ఇలాగ డిఫరెంట్గా చాలా వరకు వచ్చాయి. సో నెక్స్ట్ ఎస్టేట్స్ జనరల్ వాజ్ ఎలెక్టెడ్ బై ద బాడీ ఆఫ్ యాక్టివ్ సిటిజన్స్ అంటే ఈ యొక్క ఎస్టేట్స్ జనరల్ అనేది ఎవరైతే పీపుల్ లోకల్స్ అనేవి ఉంటారో వాళ్ళు చూస్ చేసుకున్నారు. మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఈ యొక్క ఫ్రెంచ్ రివల్యూషన్ దేని ఇంట్రడ్యూస్ చేసిందంటే పీపుల్ అందరూ సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బిలాంగింగ్, ఐడియాస్ ఆఫ్ లే పేట్రీ, లే సిటియం, కాన్స్టిట్యూషన్లో అందరికి ఈక్వల్ రైట్స్ అనేవి ఉండడం కోసం అండ్ ఒక న్యూ ఫ్రెంచ్ ఫ్లాగ్ని ఇంట్రడ్యూస్ చేసిన ట్రై కలర్లో ఉంది అండ్ మళ్ళీ ఇది ఒక రాయల్ స్టాండర్డ్ని రీప్లేస్ చేయడం కోసం అండ్ మళ్ళీ ఎస్టేట్ జనరల్లో మెంబర్స్ అందరూ ఈ లోకల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉండడం అండ్ మళ్ళీ నేషనల్ అసెంబ్లీ ఒక పేరు అనేది మార్చడం అండ్ మళ్ళీ న్యూ హైమ్స్ అనేవి వచ్చినాయి, ఓత్స్, మ్యాట్రిక్స్ అవన్నీ వచ్చినాయి అండ్ మళ్ళీ అవి నేషన్కి సంబంధించినట్టే వచ్చింది. వీళ్ళకి ఒక రూల్ అనేది వచ్చింది అండ్ మళ్ళీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంటే మెయిన్ అందరికీ ఒకే లాస్ అనేది ఇవ్వడం అనేది ఒక సెంటర్ పాత్గా వచ్చింది అండ్ మళ్ళీ ఇంటర్నల్ కస్టమ్స్ అండ్ డ్యూటీస్ అంటే ఒకరికి ట్యాక్సులు పే చేయడం అనేవి అబాలిష్ అయిపోయినాయి. వెయిట్స్ అండ్ మెడల్స్ అంటే ఏంటిది తూకాలు వేయడం అనేవి ఉంటాయి కదా అవన్నీ అడాప్ట్ చేసుకున్నారు అంటే తీసుకున్నారు. నెక్స్ట్ రీజనల్ డియాలెక్ట్స్ వాజ్ డిస్కరేజ్డ్ అండ్ ఫ్రెంచ్
యాజ్ ఇట్ స్పోకెన్ అండ్ రిటర్న్ ఇన్ పారిస్. అంటే ఇక్కడ ఏమైంది, మెయిన్ ఫ్రెంచ్ అనేది ఒక అఫీషియల్ లాంగ్వేజ్గా చేసి ఒక కామన్ లాంగ్వేజ్గా చేశారు. ఈ రీజనల్ డియాలెక్ట్స్ ఎవరైతే కొంచెం ఆపోజిట్గా ఉంటారో వాటిని అన్నిటిని డిస్కరేజ్ చేశారు. సో ఇక్కడ ఏమైంది, మెయిన్ రివల్యూషనరీస్ అన్న వాళ్ళు ఫర్దర్ డిక్లేర్ దట్ ఇట్ వాస్ ద మిషన్ అండ్ ద డెస్టినీ. మెయిన్ వీళ్ళకి అర్థమైంది, ఓహో మనం ఇది చేయడం వల్ల మనకి ఫ్రెంచ్ అండ్ మెయిన్ రివల్యూషన్ అనేది చేయడం వల్ల మనం అంతా ఒక యూనిటీగా వచ్చి మన నేషనలిజం మనకు వస్తుంది అని చెప్పేసి. మెయిన్ దీనికోసం పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలి. డెస్పాటిజం అంటే ఈ రూల్ ఆఫ్ సోవర్జినిటీ అనేది తీసేయాలి. అంటే ఏంటిది, అదర్ పీపుల్స్ ఆఫ్ యూరప్ అంటే మనము ఎవరైతే పీపుల్ అందరికీ హెల్ప్ చేయాలి, ఎందుకు నేషనలిజం అనేది రావడం కోసమని. ఫ్రాన్స్కి రివల్యూషన్ అనేది రావడం వల్ల డిఫరెంట్ సిటీస్ ఆఫ్ యూరప్కి అదంతా అంటే ఆ మ్యాటర్ ఓకే, ఫ్రాన్స్కి ఇలా చేయడం వల్ల యూరప్ వచ్చింది, సో మనకి మెయిన్ నేషనలిజం అనేది వచ్చింది, సో యూరప్ కూడా ఇది చేయడం వల్ల నేషనలిజం వచ్చిందని వాళ్ళందరూ ఒక ఐడియా అనేది వచ్చింది. స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళు అందరూ మిడిల్ క్లాస్ పీపుల్తో సహా ఎడ్యుకేట్ అవ్వడం మొదలుపెట్టారు. అంటే ఏంటి, వాళ్ళందరూ ఒక జాకోబిన్ క్లబ్స్ని డిజైన్ చేశారు, యాక్టివిటీస్ని క్యాంపైన్స్ని ప్రతి ఒక్కటి స్టార్ట్ చేసి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఫ్రెంచ్ ఆర్మీస్ అన్న వాళ్ళు హోలాండ్కి వెళ్ళిపోయారు, బెల్జియంకి, స్విట్జర్లాండ్కి, చాలామంది ఇటలీకి కూడా వెళ్ళారు ఇక్కడ 1790s. సో ఈ యొక్క రివల్యూషనరీ వార్స్ అనేవి అవుట్ బ్రేక్ అవ్వడం వల్ల ఫ్రెంచ్ ఆర్మీస్ అన్న వాళ్ళు ఈ యొక్క నేషనలిజం అనే ఒక ఐడియాని అబ్రాడ్ తీసుకెళ్ళారు. అంటే ఇక్కడ సక్సెస్ అయింది కాబట్టి అంటే మనం ఇంకా వేరే స్టేట్స్లో ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి మిగతా వాటికి తీసుకెళ్ళారు. సో ఇక్కడ మనము ఫిగర్ 2 వీ కెన్ అబ్జర్వ్ హియర్. యాక్చువల్గా ఇది ఒక జర్మన్ ఆల్మన్క్, అంటే ఎలాగంటే ఇది ఒక జనరలిస్ట్ అడ్రియస్ రెడ్మండ్, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, సో జస్ట్ లీవ్ ఇట్. సో ఇక్కడ ఏమైంది, మెయిన్ ఒక టెరిటరీ అనేది ఫామ్ చేశారు. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ నెపోలియన్ అన్నవాడు వచ్చాడు. నెపోలియన్ అనేది వచ్చి కొత్త రీఫార్మ్స్, కొత్త పద్ధతులను తను యాడ్ చేసి తను చెప్పడం స్టార్ట్ చేశారు. నెపోలియన్కి అసలు తనకు ఒక డౌట్ అనేది ఏమీ లేదు, అంటే ఇక ఫ్రాన్స్ డెమోక్రసీ అని చెప్పేసి డిస్ట్రాయ్ డెఫినెట్గా అయిపోతుందని ఒక పక్కా ఇదిలో ఉన్నాడు. తిను ఏం చేశాడు, కానీ దీనికోసం అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్ had incorporated revolutionary principles in order to make the whole system more rational and efficient. అంటే అందరికీ సమాన హక్కులు రావడం కోసం దీనికోసమే. సో తిను సివిల్ కోడ్ అనేది 1804లో తీసుకొచ్చాడు. సివిల్ కోడ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ నెపోలియనిక్ కోడ్, రెండు ఒకే వర్డ్ ఒకే మీనింగ్. అంటే ఏంటిది, పుట్టిన వాళ్ళకి ప్రివిలేజెస్ బేస్డ్ ఆన్ బర్త్, అంటే ఒక రిచ్ వాళ్ళు అయితే ఒకలాగా, పూర్ వాళ్ళు అయితే ఒకలాగా అని చెప్పేసి ఇచ్చారు. ఈక్వాలిటీ అంటే లాలో క్వాలిటీ అనేది చూసారు, రైట్ టు ప్రాపర్టీని సెక్యూర్ చేసే ఐడియాస్ అనేది ఇచ్చారు. ఈ కోడ్ అనేది ఎక్స్పోర్టెడ్ టు ద రీజియన్స్ అండర్ ఫ్రెంచ్ కంట్రోల్. సో దీన్ని బట్టి ఇలా చేశారు. డచ్ రిపబ్లిక్ ఏదైతే ఉందో, స్విట్జర్లాండ్, ఇటలీ అండ్ జర్మన్, నెపోలియన్ అన్నవాడు అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ని సింప్లిఫై చేశారు. ఈ ఫ్యూడల్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో దాన్ని టోటల్గా అబాలిష్ చేశారు. పీజెన్స్ అనేది ఒక సర్వ్ టర్మ్ అండ్ మెనోరియల్ డ్యూస్, అంటే ఏంటంటే బాండ్ లేబర్స్ లాగా. డెఫినెట్గా వీళ్ళకి ఇదేంటిది అన్నీ ముందే బాండ్ రాపించేసుకొని డెఫినెట్గా పని చేయాలి, లేకపోతే శిక్షలు అనేవి అలా ఒకటి వేసేవారు. సో వాటిని కూడా టోటల్గా అబాలిష్ చేశారు. ఆఫ్ కోర్స్ తను చాలా వరకు ఎక్కువ మంచి చేశాడు, కానీ కొన్ని ప్రివిలేజెస్ బేస్డ్ ఆన్ బర్త్ ఇవ్వడం వల్ల కొంచెం అలాగా. సో నెక్స్ట్ ఏమైంది, మెయిన్ టౌన్స్లో కూడా ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ తీస్తారు. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అయింది. పీజన్స్, ఆర్టిషన్స్, వర్కర్స్ అండ్ న్యూ బిజినెస్ మ్యాన్ వర్ ఆల్ హ్యాపీ విత్ ద న్యూ థింగ్స్. మనకి ఇక్కడ వచ్చేసరికి యూరప్ ఆఫ్టర్ ద కాంగ్రెస్ ఆఫ్ వియన్నాను మనకి ఇచ్చారు. యాక్చువల్లీ ఈ మ్యాప్ వచ్చేసరికి వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. సో పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాప్కి డెఫినెట్గా 4 మార్క్స్ అనేవి ఇస్తారు. సో డెఫినెట్గా మ్యాప్ అనేది చూసుకోండి. అంటే అది ఎలా ఇస్తారు అంటే మనకి బేసికల్గా టోటల్గా అన్నిటికన్నా పెద్ద ఎంపైర్ ఏంటంటే ఇలా మనం చెప్పచ్చు రష్యన్ ఎంపైర్ అనేది పెద్దదని మనం చెప్పచ్చు. అండ్ మళ్ళీ ఇక్కడ ఉన్న సీస్ అన్నీ ఏమేమి మెన్షన్ చేయండి అంటే మెడిటరేనియన్ సీ అని చెప్పచ్చు. అండ్ మళ్ళీ అట్లాంటిక్ సీ ఒకటి, మెయిన్ ఇక్కడ 2 సీస్ అనేవి ఉన్నాయి. అండ్ మళ్ళీ మధ్యలో ఒక ఫ్రాన్స్ గురించి కానీ, ఆస్ట్రియన్ ఎంపైర్ టోటల్ అక్కడ ఇక్కడ ఏమేమి ఎంపైర్స్ ఉన్నాయని అడగచ్చు. లేదంటే ఆస్ట్రియన్ ఎంపైర్ ఒక కింగ్ అనేది, అలా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి అడగచ్చు. జస్ట్ బీ కేర్ఫుల్ విత్ ఆల్ దోస్.
సరే ఇప్పుడు మనం కొంచెం ఫాస్ట్గా ట్రై చేద్దాము. సో ద ప్లాంటింగ్ ఆఫ్ ట్రీ ఆఫ్ లిబర్టీ ఇన్ జర్మనీ. సో ఇక్కడ వచ్చేసరికి ఈ పిక్చర్ అనేది ఇట్స్ నాట్ మోర్ ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇది మరి. సో ఇక్కడ వీళ్ళందరూ ఏంటి, న్యూ ఫౌండ్ ఫ్రీడమ్కి దే ఆల్ ఎంజాయిడ్, బిజినెస్ మ్యాన్ అండ్ స్మాల్ స్కేల్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా చాలా యూనిఫామ్ లాస్కి దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ మళ్ళీ స్టాండర్డ్స్ వెయిట్స్ అండ్ మెజర్స్ అనేవి వచ్చినందుకు. అండ్ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అనేది ఏదైతే ఉందో అది కూడా చాలా ఎక్కువ ఫెసిలిటేట్ అనేది చేశారు. నెక్స్ట్ ఈ క్యాపిటల్ ఫ్రమ్ వన్ రీజియన్ టు అనదర్ రీజియన్ అనేది కూడా కొంచెం చేంజ్ అవుతూ వచ్చింది. ఏదైతే ఏమైంది కానీ ఏరియాస్ అనేవి అంతా కాంక్వర్ అయిపోయింది. లోకల్ పాపులేషన్ టు ఫ్రెంచ్ రూల్ అనేది అంతా మిక్సప్ అయిపోయింది. సో ఇక్కడ ఏమైంది, మెనీ ఆఫ్ ద ప్లేసెస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోలాండ్ అండ్ స్విట్జర్లాండ్లో కానీ ఇప్పుడు బ్రూజెల్స్లో కానీ వీటన్నిటిలో ఏమైంది, ఫ్రెంచ్ ఆర్మీస్ అన్న వాళ్ళు అంటే గొప్పగా వెల్కమ్ చేయబడ్డారు. అండ్ మళ్ళీ ఏంటిది మెయిన్ రీజన్ ఎంతూజియాజం, అంటే ఇక్కడ ఏంటి హాస్టిలిటీ అదంతా పోయి యాజ్ ఇట్ బికమ్ క్లియర్ న్యూ అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్ అనేవి వచ్చినాయి. కానీ ఏమైందంటే అవి వచ్చినాయి కానీ డిడ్ నాట్ గో ఇన్ టు హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇక్కడ మీరు చూస్తుంటుంటే ఎందుకు పొలిటికల్ ఫ్రీడమ్ అనేది వచ్చింది కానీ ఏమైందంటే అందరికీ వెళ్ళలేదు అది. తర్వాత మళ్ళీ ఏమైంది, ఇది కొన్నిసార్లు కొంచెం మెయిన్గా పవర్ అనేది ఏదైతే ఉందో అది కొంచెం లాస్ అయిపోయింది. ఏమైంది, పవర్ అనేది కొంచెం తగ్గిపోయింది. సో అప్పుడేమైంది, మళ్ళీ ట్యాక్సులన్నీ ఇంక్రీజ్ అయిపోయినాయి, సీనియర్షిప్ అనేది వచ్చింది. అండ్ మళ్ళీ ఇక్కడ ఏమైందంటే రెస్ట్ ఆఫ్ ద ఆల్ ఆఫ్ యూరప్ పీపుల్, అంటే ఒక ఫ్రెంచ్ ఆర్మీస్ అన్న వాళ్ళకి యూరప్ పీపుల్ అన్న వాళ్ళు కావాలి. సో వాళ్ళు ఏంటిది వాళ్ళని వార్కి తీసుకెళ్ళడం, వాళ్ళన్ని అడ్వాంటేజ్ తీసుకుంటూ వచ్చారు ఇంకా ప్రతి సిచ్యువేషన్. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే యాక్చువల్గా ఇక్కడ నుంచి పారా ఎక్క వరకు ఇట్స్ నాట్ మస్ట్ అంత యూస్ఫుల్ ఏం కాదు. ఇందులో నుంచి బేసిక్ క్వశ్చన్స్ అనేవి ఏమి టచ్ అవ్వరు. సో ఇది మరీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు బేసికల్గా. సో మనం ఇక్కడ ఏమైంది, అసలు మనకి ఈ జర్మనీ గురించి అంటూ ఏం తెలిసింది, మెయిన్ ఇటలీ అండ్ స్విట్జర్లాండ్ కానీ అవంతా ఏమైందంటే అసలు ఈ ఒక కింగ్డమ్స్గా డివైడ్ అయిపోయినాయి. ఇవన్నీ వచ్చిన ఈస్టర్న్ అండ్ సెంట్రల్ యూరోప్లో వచ్చేసరికి అట్రాటిక్ మోనార్కీస్ కింద ఉన్న అవి టెరిటరీస్ అన్నీ వచ్చేసరికి. అండ్ మళ్ళీ దే డి నాట్ సీ దెమ్సెల్వ్స్, అంటే ఇక్కడ వాళ్ళకి ఏంటిది ఫస్ట్లో కలెక్టివ్ ఐడెంటిటీ అనేది మొత్తం షేర్ అయింది. అంటే ఇక్కడ తర్వాత మనం ఏమైందంటే వాళ్ళకి అసలు ఒక కామన్ కల్చర్ అనేది ఏమి కనిపించట్లా. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో మాట్లాడుకుంటున్నారు ఇక్కడ. అంటే వాళ్ళు మళ్ళీ డిఫరెంట్ ఎథనిక్ గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు హ్యాస్బర్గ్ ఎంపైర్ అనేది ఉందనుకో, దట్ రూల్డ్ ఓవర్ ఆస్ట్రియా హంగరీని హ్యాస్బర్గ్ ఎంపైర్ అనేది రూల్ చేస్తుంది. కానీ అక్కడ ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ప్యాచ్ వర్క్, అంటే మెనీ డిఫరెంట్ రీజియన్స్ అండ్ పీపుల్లో ప్యాచ్ వర్క్ అనేది ఉంటుంది. అంటే అందరూ కలుస్తున్నారు అన్నమాట అక్కడ. తర్వాత ఇంకేముంది, బొహెమియా, అక్కడ ఏమవుతుంది, అరిస్టోక్రసీ అనేది వాజ్ ప్రిడామినెంట్లీ జర్మన్ స్పీకింగ్ అండ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట అక్కడ. ఇంకేమైంది, హంగరీలో హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ అన్న వాళ్ళు మాగ్యార్ అనేది మాట్లాడతారు. అండ్ మిగతా వాళ్ళందరూ వెరైటీ ఆఫ్ డియాలెక్ట్స్, వేరే వేరే లాంగ్వేజెస్ అని అందరూ మాట్లాడతారు. సో ఇక్కడ ఏమైంది, మెయిన్ గెలీషియాలో అరిస్టోక్రసీ రిచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాలిష్ అనేది మాట్లాడుతూ ఉంటారు. డామినెంట్ గ్రూప్స్ అందరూ డిఫరెంట్ ఎంపైర్స్కి చెందిన వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజెస్ అనే వాళ్ళందరూ మాట్లాడతారు. సో సచ్ డిఫరెన్సెస్ అనేవి డి నాట్ ఈజీలీ ప్రమోట్ దమ్. ఆ డిఫరెన్సెస్ అనేవి ఉండడం వల్ల పీపుల్ అందరూ ఎలా కలుస్తారు. సో అక్కడ అటువంటి డిఫరెన్సెస్ అని ఉండడం వల్ల నేషనలిజం అనేది అంతలా రాలేదు. సో ద ఓన్లీ టైం బైండింగ్ దీస్ అంటే ఏమైందంటే రిచ్ పీపుల్ ఒక దగ్గర, పూర్ పీపుల్ ఒక దగ్గర, అంటే ఒకరికి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండడం అనేది సోషల్గా కానీ పొలిటికల్గా కానీ ఈ యొక్క అరిస్టోక్రాట్స్ అన్న వాళ్ళు డామినెంట్ క్లాసెస్. అంటే ఈ క్లాసెస్లో ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు, వాళ్ళందరూ యునైట్ అయ్యి అంటే కామన్ వే ఆఫ్ లైఫ్ అనేది వాళ్ళు లీడ్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటిది, కంట్రీ సైడ్ ఉన్న ఒక ఎస్టేట్స్ అండ్ మళ్ళీ టౌన్ హౌసెస్ అన్నీ వాళ్ళే కొన్నారు. అండ్ మళ్ళీ ఏమైంది, వాళ్ళు ఫ్రెంచ్ అనేది మాట్లాడతారు. ఎందుకు, ఫర్ ద వెరైటీ ఆఫ్ పర్పసెస్. వాళ్ళ ఫ్యామిలీస్ అన్న వాళ్ళు కూడా
రఫ్ అండ్ కనెక్టెడ్ బై టైస్ ఆఫ్ మ్యారేజెస్. అంటే వాళ్ళలోనే పెళ్లి చేసుకుంటారు కానీ బయటికి మెయిన్ చిన్న వాళ్ళతో ఎవరితోనూ వాళ్ళ యొక్క డాటర్స్ని కానీ సన్స్తో కానీ వేరే వాళ్ళతో టై చేయరు. సో ఈ పవర్ఫుల్ అరిస్టోక్రసీ అనేది యాక్చువల్గా ఇట్స్ అ స్మాల్ గ్రూప్. మెజారిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్న వాళ్ళు ఎవరంటే పీజెంట్రీ, అంటే ఒక స్మాల్ వర్క్స్ చేసుకున్న వాళ్ళు. వెస్ట్ సైడ్లో అంటే బల్క్ ఆఫ్ ద ల్యాండ్ అనేది మెయిన్ ఫామ్ చేసేది టినెట్స్ అండ్ మళ్ళీ స్మాల్ ఓనర్స్. ఈస్టర్న్ అండ్ సెంట్రల్ యూరోప్లో వచ్చేసరికి అక్కడ ల్యాండ్ హోల్డింగ్ అనేది ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో అనేది అక్కడ నడుస్తుంది. అదేమో వాస్ట్ ఎస్టేట్స్ అనేవి చాలా వరకు అవి సర్వ్స్ అన్న వాళ్ళు కల్టివేట్ చేస్తారు, కానీ అంతా ఆల్మోస్ట్ అరిస్టోక్రాట్స్ అండర్లో అనేది ఉంటుంది. వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ది సెంట్రల్ యూరోప్లో ఏమైందంటే గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ ఒక గ్రోత్ అనేది బాగా వచ్చింది. ట్రేడ్ అంటే ఏంటిది అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మెయిన్ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అనేది జరగడం. అంటే దీనివల్ల ఏమవుంది, టౌన్స్ ఒక ప్రొడక్టివిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మళ్ళీ కమర్షియల్ క్లాసెస్ అన్న వాళ్ళు కూడా చాలా వరకు ఒక మార్కెట్ బేస్ మీద అన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది అక్కడ నుంచి చాలా బాగా ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ ద 18th centuryలో ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది, కానీ ఫ్రాన్స్ చాలా పార్ట్స్ ఆఫ్ ద జర్మన్ స్టేట్లో అది 19th centuryలో వచ్చింది. అంటే ఫ్రాన్స్లో ఉన్న జర్మన్స్లో కొంచెం లేట్గా వచ్చింది. న్యూ సోషల్ గ్రూప్స్ అన్న వాళ్ళు ఇంకా రావడం మొదలుపెట్టారు. డిఫరెంట్ పీపుల్ అన్న వాళ్ళు డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ అవ్వడం స్టార్ట్ చేశారు. వర్కింగ్ క్లాస్ అందరూ ఒక దగ్గర, న్యూ సోషల్ గ్రూప్స్ అందరూ ఒక దగ్గర, వర్కింగ్ క్లాస్ మెయిన్ మిడిల్ క్లాస్ పీపుల్ అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అందరూ ఒక దగ్గర, బిజినెస్ పీపుల్, ప్రొఫెషన్స్ అండ్ మళ్ళీ వీళ్ళందరూ. సెంట్రల్ అండ్ ఈస్టర్న్ యూరోప్లో ఏమైంది, స్మాల్ నెంబర్ ఆఫ్ ద పీపుల్ అన్న వాళ్ళు గ్రూప్ అవ్వకుండా వచ్చారు. అంటే చాలామందిలో అంటే వాళ్ళు చాలామంది వరకు ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్న వాళ్ళు ఉన్నారు, ఎవరు లిబరల్ మిడిల్ క్లాసెస్ వాళ్ళు. సో అక్కడ ఏమవుతుంది, అప్పుడు దానివల్ల నేషనల్ యూనిటీ ఒక ఐడియాస్ అనేది ఉంటుంది. ఎక్కడైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్న వాళ్ళు ఉంటారో అక్కడ ఏమవుతుంది, స్టడీ అనేది డెఫినెట్లీ గ్రోత్ అనేది ఉంటుంది. సో వాళ్ళు చదువుకోవడం వల్ల అసలు ఇదిగోండి మెయిన్ దీనివల్ల ఇది అవుతుందని చెప్పేసి అందరికీ చెప్పగలరు. సో నెక్స్ట్ అసలు ఈ లిబరల్ అండ్ నేషనలిజం అనేది అసలు అది ఎందుకు అని. ఇప్పుడు నేషనల్ యూనిటీ అంటే ఫస్ట్ వెళ్ళి 19th centuryలో లిబరలిజం అంటే ఏంటి, ఒక్కొక్కలా అనుకుంటారు. యూరప్ పీపుల్ అన్న వాళ్ళు టోటల్గా లిబరలిజం అన్న ఒక ఐడియా అనేది ఉంది. అసలు వాళ్ళు లిబరలిజం అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, లిబర్ అంటే ఫ్రీగా ఉండడం. అంటే ఏంటి లిబరలిజం అంటే ఏంటి, ఎవరి లైఫ్స్ని వాళ్ళు ఫ్రీడమ్తో ఫ్రీగా లివ్ చేసుకోవడం. మెయిన్ న్యూ మిడిల్ క్లాసెస్కి లిబరలిజం అంటే ఏమనుకున్నారంటే వాళ్ళు ఒక ఫ్రీడమ్ అంటే ఆ యొక్క సోవర్జినిటీ, రూల్ ఆఫ్ కింగ్కి అసలు ఈ బానిసలుగా ఉండడం దగ్గర నుంచి ఫ్రీడమ్. సో మెయిన్ ప్రతి ఒక్క ఇండివిజువల్కి వాళ్ళకి ఒక లాలో ఈక్వల్గా ఉండడం. అంటే ఒక ప్రివిలేజెస్ బేస్డ్ ఆన్ బర్త్ అలా ఎవరైనా రిచ్ పూర్ని అలా డివైడ్ చేసి కాకుండా ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్ అనేది ఉండడం. ఒక కాన్సెప్ట్ ఆఫ్ గవర్నమెంట్ బై ద కన్సెంట్. ఇప్పుడు సిన్స్ ఫ్రెంచ్ రివల్యూషన్ వరకు లిబరలిజం అనేది ద ఎండ్ ఆఫ్ ఆటోక్రసీ అండ్ క్లెరికల్ ప్రివిలేజెస్ అంటే అలా అనుకున్నారు. ఫస్ట్ మెయిన్ ఒక ప్రివిలేజెస్ అని లిబరలిజం అంటే అలా అనుకున్నారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ పార్లమెంట్ ద్వారా అదొకటి బిల్ చేయాలనుకున్నారు. 19th centuryలో లిబరల్స్ అన్న వాళ్ళు కూడా ఈ ఇన్వయోలబిలిటీ అంటే ఈ ప్రైవేట్ ప్రాపర్టీ గురించి వాళ్ళకు కూడా కొంచెం తికమకలో ఉన్నారనమాట. వాళ్ళు కూడా వీళ్ళేమనుకున్నారు యాక్చువల్గా ఫస్ట్ ఏమన్నా నేను ఇప్పుడు ఈక్వాలిటీ బిఫోర్ ద లా అన్నానా, కానీ ఈక్వాలిటీ బిఫోర్ ద లా అనేది యూనివర్సల్ సఫ్రేజ్ ఇట్స్ నథింగ్ బట్ రైట్ టు ఓట్. అంటే ఈ పాయింట్ కొంచెం నోట్ డౌన్ చేసుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సఫ్రేజ్ అంటే ఇట్స్ జనరల్లీ మీన్స్ రైట్ టు ఓట్. సో ఇక్కడ ఏమనుకున్నారు, కానీ అంటే అందరికీ ఓట్ చేసే ఇది అనేది రాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని రివల్యూషనరీ ఫ్రాన్స్ అని అంటాం. ఫస్ట్ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ అనేది జరిగింది. రైట్ టు ఓట్ అనేది పీపుల్ అందరూ పీపుల్ని వాళ్ళు ఎలెక్ట్ చేసుకోవడం అనేది ఏంటిది, ఎవరికైతే ప్రాపర్టీ అంటే ఎవరికైతే ఎక్కువ రిచ్ అనే వాళ్ళు ఉంటారో
అప్పర్ క్లాసెస్ పీపుల్ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఓట్ చేసే రైట్ అనేది ఉంది. మెన్ అంటే ఎటువంటి ప్రాపర్టీ లేని మెన్, ఉమెన్ అంటే ఏ ఉమెన్ అసలు ఈ యొక్క పొలిటికల్ రైట్స్ వాళ్ళు ఎవ్వరికీ ఏమీ లేవన్నమాట. సో కానీ ఈ బ్రీఫ్ పీరియడ్లో ఏమైంది, ఈ జాకోబిన్స్ క్లబ్స్ అనేవి మెయిన్ వీళ్ళు బిల్డ్ చేశారన్నమాట. ఎవరు మేల్స్ వీళ్ళందరూ అంటే మేల్స్ ఎవరైతే సఫ్రేజ్ని ఎంజాయ్ చేస్తున్నారో ఎవరికి రైట్ టు ఓట్ అనేది వచ్చిందో. సో ఇప్పుడు ఏమైంది, నెపోలియనిక్ కోడ్ అనేది లిమిటెడ్ సఫ్రేజ్ అంటే నెపోలియనిక్ కోడ్లో లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. మీకు అర్థమవుతుందా, నెపోలియనిక్ కోడ్లో లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. సో దానివల్ల ఏమైంది, మెయిన్ ఈ యొక్క రెడ్యూస్డ్మెంట్ టు ద స్టేటస్ ఆఫ్ మైనర్, ఈ యొక్క ఉమెన్ని మైనారిటీ పీపుల్గా కన్సిడర్ చేశారు. ఉమెన్ని మైనారిటీ పీపుల్గా, సబ్జెక్టు అండ్ మైనారిటీ అంటే ఏంటి, తక్కువ, మెజారిటీ అంటే ఎక్కువ అని అర్థం. సో ఒక సబ్జెక్టు అథారిటీ అండ్ ద ఫాదర్స్ అండ్ ద హస్బెండ్స్ అంటే వీళ్ళందరూ అని చెప్పేసేసి ఇక్కడ ఉందన్నమాట. సో నెక్స్ట్ ఏమైంది, త్రూ అవుట్ ద 19th century అండ్ 20th century ఉమెన్ అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ మళ్ళీ ఈ యొక్క ప్రాపర్టీ లేని మెన్ అన్న వాళ్ళు అసలు వాళ్ళకి పొలిటికల్ రైట్స్ అనేవి ఏమాత్రము లేవు. సో ఇన్ ద ఎకనామిక్స్ లిబరలిజం అనేది ఎలా ఉంది, ఫ్రీడమ్ ఫర్ మార్కెట్స్ అంటే ఎవరి వస్తువులు వాళ్ళు అమ్ముకోవడం. అంటే ఇప్పుడు బేసిక్గా ఏమయ్యేదంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఈ ఫార్మర్స్ అన్న వాళ్ళు డెఫినెట్గా ఉన్నదానికన్నా 50% తగ్గించి మెయిన్ అప్పర్ క్లాసెస్ పీపుల్కి అన్న వాళ్ళు అమ్ముతారు. మిగతా 50% కూడా వీళ్ళు అమ్ముకుంటే పెద్ద మార్కెట్కి అమ్ముకోవచ్చు, కానీ అమ్ముకున్నా సరే వీళ్ళు తక్కువ మనీ వస్తాయి. ఎందుకు, ఈ రిచ్ పీపుల్ వల్ల. సో లిబరలిజం అంటే వీళ్ళకి అసలు మార్కెట్లో వాళ్ళ ధరకి వారు అమ్ముకునే ఫ్రీడమ్ ఉన్న ఈ యొక్క ఈ రెస్ట్రిక్షన్స్ స్టేట్కి పెట్టిన ఈ రెస్ట్రిక్షన్స్ అనేవి ఈ క్యాపిటల్ అండ్ గూడ్స్ వల్ల అంటే వీళ్ళు ఇక్కడికే చేయాలి అక్కడికే చేయాలన్న వాటిని కూడా రెస్ట్రిక్ట్ చేయాలని అబాలిష్ చేయాలని చెప్పేసి వీళ్ళు అన్నారు. సో ఇప్పుడు ఏమైందంటే 19th centuryలో ఈ యొక్క మెయిన్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ మార్కెట్స్ని అబాలిషన్ అనేది ఒక స్ట్రాంగ్ డిమాండ్గా వచ్చినాయి. ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ అది మెయిన్ ఎమర్జ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ స్పీకింగ్ రీజియన్స్ అన్నవాళ్ళు మెయిన్ హాఫ్ ఆఫ్ ద 19th centuryలో ఇప్పుడు ఏమైంది, వాళ్ళకి నెపోలియనిక్స్ మెజర్స్ అన్నవాడు తనంతా క్రియేట్ చేశాడు. తన వల్ల ఏమైంది, నెపోలియనిక్స్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ అనేవి క్రియేట్ అవుట్ కౌంట్లెస్ స్మాల్ ప్రిన్సిపాలిటీస్ అనేవి వచ్చినాయి. టోటల్ ఏంటిది, కాన్ఫెడరేషన్ ఆఫ్ 39 states అంటే 39 states అన్న వాళ్ళు దే మెట్. అంటే ఇక్కడ ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్స్ అండ్ మెజర్స్ అది ఎలాగుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు ఒక క్లాత్ అనేది కొన్నావు, ఆ క్లాత్ అనేది నీకు ఇప్పుడు టోటల్ నీకు దాని మీద ట్యాక్స్ అంతా కలిపితే అది 5 rupees అయ్యింది. సరే అని చెప్పేసి నువ్వు 5 rupees తీసుకొని వెళ్తావు, వాళ్ళకి ట్యాక్స్ కట్టేస్తావు. సరే అని చెప్పేసి నువ్వు ఒక స్టేషన్ నుంచి నెక్స్ట్ స్టేషన్ వెళ్ళేసరికి వాళ్ళు ట్యాక్స్ 10 rupees అంటారు. అంటే నువ్వు తీసుకొచ్చిన ఒక గూడ్స్కి అదేంటి అక్కడ 5 rupees అన్నారు 10 rupees అన్నారు అంటే ఏంటిది అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్చెంట్ అన్నవాడు 1833లో ఇప్పుడు ఒక హ్యాంబర్గ్ నుంచి న్యూరెంబర్గ్ వరకు ట్రాన్స్ఫర్ చేస్తాం. తను ఏంటి తన దగ్గర ఉన్న గూడ్స్ని వేరే దగ్గర అమ్ముకోవాలి. సో ఒక టోటల్ 11 కస్టమ్ బ్యారియర్స్ అనేవి ఉన్నాయి. ఏంటిది ఇప్పుడు ఏంటిది, తను ఒక 5% అన్నది తను ఒక దగ్గర పే చేయాలి. సరే పే చేశాడు. సో నెక్స్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమైంది, అది పెరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక దగ్గర క్లాత్ అని నువ్వు తీసుకోవచ్చు, ఒక క్లాత్ అనేది టోటల్ 60 centimeters అనుకుందాం. నువ్వు తీసుకొచ్చినప్పుడు అది 60 centimeters అని చెప్పారు. అప్పుడు నువ్వు చెప్పారు అది మెయిన్స్లో 55.1 ఉండొచ్చు, న్యూరెంబర్గ్లో 65.6 ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఈస్ నో 54.7 centimeters ఆఫ్ క్లాత్ అనేది తీసుకెళ్ళావు అనుకో, క్లాత్ ఎల్ఈ ఆఫ్ టెక్స్టైల్ అంటే బేసిక్గా దాన్ని ఎల్ఈ అని పిలుస్తారనమాట, విచ్ ఈస్ ద టెక్స్టైల్ ఎల్ జనరల్లీ మీన్స్. సో అంటే ఇప్పుడు 54.7 ఉన్న క్లాత్ని అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా మెన్షన్ చేస్తారు. డిఫరెంట్ టైప్స్లో మెసేజ్ చేయడం వల్ల నీకు ట్యాక్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా పడుతుంది. సో ఆ కండిషన్స్లో ఏమైంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్స్టాకిల్స్ అనేవి వచ్చినాయి. కమర్షియల్ క్లాసెస్ అంటే ఎవరు, ఈ యొక్క డిఫరెంట్ అంటే వాళ్ళకి రైట్స్ కావాలని చెప్పేసి డిఫరెంట్ దగ్గర గ్రూప్స్గా ఫామ్ అవ్వడం అనేది స్టార్ట్ చేశారు. ఎవరు డిఫరెంట్ పీపుల్ అన్న వాళ్ళు డిఫరెంట్ దగ్గర గ్రూప్స్గా అనేది ఫామ్ అయ్యారు. సో ఇప్పుడు ఏమైంది, 1834లో వచ్చేసరికి కస్టమ్ యూనియన్ అన్న జొల్లో వేరియన్ అన్న రెండు ఒకటే. సో ఇక్కడ ఏమైంది, వాజ్ ఫార్మ్డ్ ఈవెన్ ఇట్స్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, ఇది పాయింట్ అవుట్ చేసుకోండి.
సో 1834లో కస్టమ్ యూనియన్ అన్నవారు మెయిన్ ఈ యొక్క జర్మన్ స్టేట్స్ అందరూ ఒక ఇనిషియేటివ్ ఆఫ్ ప్రూషియా దగ్గర ఒక మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు 1834లో వచ్చేసరికి మెయిన్ ఒకటి అనేది ఫామ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి మోస్ట్ ఆఫ్ ద జర్మన్ పీపుల్ అన్న వాళ్ళు అక్కడికి ఎక్కువ మంది అనేవాళ్ళు వచ్చారు. అంటే అక్కడ ఏంటి టరిఫ్ బారియర్స్ అంటే ఇప్పుడు మీకు చెప్పాను చూడు, ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని తీసేయడానికి అండ్ మళ్ళీ నెంబర్ ఆఫ్ కరెన్సీస్ని 30 to 2 అంటే 30 నుంచి 2కి మారుద్దామని చెప్పేసి వీళ్ళందరూ అనుకున్నారు. సో ఈ యొక్క నెట్వర్క్ అనేది రైల్వేస్ ఇదంతా మొబిలిటీ అంతా వచ్చింది. సో ఇక్కడ ఏమైంది, ఇంకా ఎకనామిక్ ఇంట్రెస్ట్ అంటే పీపుల్లో డిఫరెంట్ ఇంట్రెస్ట్ అనేవి వచ్చినాయి. ఏంటిది ఒక నేషనల్ యూనిఫికేషన్ కోసం. అంటే ఇప్పుడు ఏంటిది ఎకనామిక్ నేషనలిజం అనేది ఏదైతే ఉంటుందో అంటే మనీ పరంగా చుట్టూ ఉన్న సోషల్ రిపబ్లిక్ పరంగా కొంచెం అది స్ట్రెంగ్తెన్ అయింది. నేషనలిస్ట్ సెంటిమెంట్స్ అంటే ఏంటిది ఇక వేర్ చేసుకున్న డ్రెస్సెస్ కానీ దేవుళ్ళు కానీ ఫ్లాగ్స్ కానీ మెయిన్ ఆ టైంలో కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏమైందనమాట, న్యూ కన్జర్వేటిజం ఆఫ్టర్ 1815. సో అక్కడ వచ్చేసరికి నెపోలియన్ అన్నవాడు 1815లో ఈ ప్లేస్ని గుర్తుపెట్టుకోండి, వాటర్లూ. ఆ ప్లేస్లో నెపోలియన్ అన్నవాళ్ళు డిఫీట్ చేశారు యూరోపియన్ గవర్నమెంట్స్. కన్జర్వేటిజం అంటే ఏంటిది, ఇక్కడ మీకు ఉంది మెయిన్ టర్మ్ కన్జర్వేటిజం. ఇట్స్ నథింగ్ బట్ అంటే ఇది ఒక పొలిటికల్ ఫిలాసఫీ. అంటే మెయిన్ మెయిన్ ఇది ట్రెడిషన్ మీద, కస్టమ్స్ మీద, గ్రాడ్యువల్ డెవలప్మెంట్ టు ద క్విక్ చేంజ్, మెయిన్ దీని మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తారనమాట కన్జర్వేటివ్స్ అన్న వాళ్ళు. సో కన్జర్వేటివ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిది, ఇప్పుడు ఈ ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ స్టేట్ అండ్ సొసైటీస్, మొనార్కీ, చర్చెస్, సోషల్ హైరార్కీస్ ఇవన్నీ ఫామ్ చేసి వీటన్నిటిని ప్రిజర్వ్ చేయాలనుకున్నారు. అందుకోసమే నెపోలియన్ని చంపేశారు. సో ఇప్పుడేమైంది, కన్జర్వేటివ్స్ అన్న వాళ్ళు ఏంటిది ఈ యొక్క ప్రీ రివల్యూషనరీ డేస్ అంటే నెపోలియన్ ఉన్నప్పుడు ఉన్న ఒక డేస్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలని తనేం అనుకోలేదు. తను ఏమనుకున్నారు, నెపోలియన్ ఉన్న దాంట్లో చేంజెస్ అనేవి చేశాడు, మోడర్నైజేషన్ అనేది చేశారు. మెయిన్ ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్స్, మెయిన్ ఒక మొనార్కీ అనే టర్మ్ని ఎక్కువ స్ట్రెంగ్తెన్ చేశాడనమాట. అంటే ఏంటిది, దీనివల్ల ఏమవుతుంది, ఒక పవర్ అనేది ఎక్కువ ఎఫెక్టివ్ అవుతుంది. వాళ్ళు ఏం చెప్పినా పీపుల్ అన్న వాళ్ళు డెఫినెట్గా చేయాల్సిందే. సో ఇప్పుడేమైంది, 1815లో వచ్చేసరికి ఒక యూరోపియన్ పవర్స్ మెయిన్ ఏంటిది బ్రిటన్, రష్యా, ప్రూషియా అండ్ ఆస్ట్రేలియా ఎలా కుట్టుకుంటారంటే BPP అంటే ఏంటి, బ్రిటన్, రష్యా, ప్రూషియా అండ్ ఆస్ట్రియా. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే అది వచ్చేసిద్ది. లైన్గా ఏం గుర్తుపెట్టుకోవాల్సిన జస్ట్ నార్మల్గానే గుర్తుపెట్టుకోవచ్చు. సో ఏమవుతుంది, వీళ్ళందరూ కలిపేసేసి నెపోలియన్ అన్న వాళ్ళని డిఫీట్ చేశారు. ఎక్కడ, వీనా, విచ్ ఈస్ నథింగ్ బట్ ద వాటర్లూ. అంటే వాళ్ళందరూ వియన్నా దగ్గర, వాటర్లూ దగ్గర అతను చంపేశారు. వీళ్ళందరూ వియన్నా దగ్గర ఇదేంటిది మీట్ అయ్యారు. అది యూరప్లో అనేది ఉంది. సో ద కాంగ్రెస్ అనేది మెయిన్ కౌన్సిలర్ ఆస్ట్రియన్ కౌన్సిలర్ డూక్ మెటర్నిచ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఏమైంది, డూక్ మెటర్నిచ్ తను. నెక్స్ట్ ఏమైనా చాలామంది డెలిగేట్స్ అన్న వాళ్ళు వచ్చారు. ఈ ట్రీటీ ఆఫ్ వియన్నా ఇది మెయిన్ ఎక్కువ ఆర్డర్లో పెట్టడం కోసం అని చెప్పేసి మనకి ఇస్తూ ఉంటారు ఈ పాయింట్. సో ట్రీటీ ఆఫ్ వియన్నా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా చేంజెస్ అనేవి చేశారు. సో యూరప్ని డ్యూరింగ్ ద నెపోలియనిక్ వార్స్. సో ఈ బార్బన్ డైనాసిటీ అనేది ఏంటిది, విచ్ హ్యాస్ బీన్ డిస్పోజ్డ్ డ్యూరింగ్ ద ఫ్రెంచ్ రివల్యూషన్. సో దాని యొక్క పవర్ని రీస్టోర్ చేశారు. ఫ్రెంచ్ రివల్యూషన్ జరగడం వల్ల అది కొంచెం దాని పవర్ అనేది తగ్గిపోయింది. సో మళ్ళీ దాని పవర్ అనేది రీస్టోర్ చేశారు వీళ్ళందరూ కలిసి. సో ఇంకేమైంది, మళ్ళీ ఫ్రాన్స్ అన్న వాళ్ళు చాలా వరకు తన యొక్క టెరిటరీస్ని లాస్ట్ అయిపోయింది. మెనీ స్టేట్స్కి బౌండరీస్ అనేవి కట్టి ఫ్రెంచ్ ఎక్స్పాన్షన్ అనేది జరగకుండా చేయడం కోసం అని చెప్పేసి అదంతా చేశారు. నెదర్లాండ్స్ అన్న వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేశారు. ఎక్కడ, బెల్జియంలో వాజ్ సెటప్ ఇన్ ద నార్త్ అండ్ జినెవా అనేది పీడెంట్లో యాడ్ చేశారు. అది సౌత్లో అనేది ఉంది. ప్రూషియా అనేది వాజ్ గివెన్ ఇంపార్టెంట్ న్యూ టెరిటరీస్ ఆన్ ఇట్స్ మెయిన్ వెస్టర్న్ ఫ్రాంటరీస్. ఏవైతే న్యూ టెరిటరీస్ ఇంపార్టెంట్ టెరిటరీస్ అనేవి ఉండేవి అవన్నీ అక్కడ పెట్టారు. ఈ జర్మన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ 39 స్టేట్స్ అనేది ఏదైతే నెపోలియన్ అనేది పెట్టాడో దాన్ని అసలు ఏం ముట్టుకోలేదు, అది సేమ్ అలానే ఉంచేశారు.
మెయిన్ రష్యా అనేది వాజ్ గివెన్ పార్ట్ ఆఫ్ ద పోలాండ్, వైల్ ప్రూషియా అనేది సాక్సోనీలో దాని యొక్క పార్ట్గా కలిపేశారు. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మొనార్కీని రీస్టోర్ చేసుకుందామని చెప్పేసి ఈ యొక్క నెపోలియన్ పవర్ అంతా పక్కకి తోస్తారు. ఈ కన్జర్వేటివ్ ఆర్డర్ అనేది ఇవన్నీ తీసుకొచ్చారు. సో కన్జర్వేటివ్ రిజైమ్స్ అనేవి 1815లో వచ్చేసరికి ఏంటిది, దేవర్ వెరీ ఆటోక్రటిక్, అంటే ఏంటి కొంచెం రిచ్ అనమాట వాళ్ళు. సో దే డుడ్ నాట్, అంటే వాళ్ళు ఏమీ దేన్ని క్రిటిసైజ్ చేసి దేన్ని టాలరేట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఏమి అనుకోలేదు. డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి పెట్టారు. ఐ మీన్ ఫర్ ద లెజిటిమేటసీ ఆఫ్ ద యాక్టోక్రాటిక్ గవర్నమెంట్స్, అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ అన్న వాళ్ళు సీనియర్షిప్ లాస్ అనేవి పెట్టారు. ఎందుకు, న్యూస్ పేపర్స్, బుక్స్ అండ్ మెనీ ఆఫ్ ద రిఫ్లెక్ట్ ద ఐడియాస్ ఆఫ్ ద లిబర్టీ. అంటే ఎక్కడైతే ఇప్పుడు లిబర్టీ అనేది వీళ్ళు ఎక్కువ న్యూస్ పేపర్స్లో ఉన్న వీళ్ళన్నింటిలో వేసారనుకో, అప్పుడు ఏమవుతుంది, అందరూ పీపుల్ అన్న వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా అయిపోతారు. సో ఎక్కడైతే ఇలా ఏమైనా సీనియర్షిప్ లాస్ గురించి వీటి ఏమైనా అయినాయి అనుకో, వాటన్నిటిని తీసేయడం కోసం సో వీటన్నిటిని వాళ్ళు తీస్తారనమాట. ఇలా చేశారు, వాళ్ళ మీద యాక్షన్ అనేది తీసుకున్నారు. ఎక్కడ, ఫ్రెంచ్ రివల్యూషన్ జరిగే టైంలో. సో మెమరీ ఆఫ్ ద ఫ్రెంచ్ రివల్యూషన్ అనేది ఇంకా మెయిన్ లిబరల్స్ వాళ్ళ యొక్క ఐడియాస్ అన్నీ అల్లే అయిపోయినాయి. బట్ కానీ మెయిన్ అప్పుడే ద కింగ్ ఎంటర్డ్ ద రివల్యూషనరీస్. సో ఇప్పుడేమైంది, 1815 అన్న ఇయర్లో మెయిన్ ఏమైంది, సీక్రెట్ సొసైటీస్ అన్న వాళ్ళందరూ అప్పుడే ఫామ్ చేశారు. సో ఇప్పుడు ఏమైంది, మెయిన్ వియన్నా కాంగ్రెస్, మెయిన్ అదేంటిది, మెయిన్ అసలు దేనికోసం, ఫైట్ ఫర్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్ కోసం. మెయిన్ ఫైటింగ్ ఎందుకు జరుగుతుంది, లిబర్టీ ఉన్ను ఫ్రీడమ్ కోసం అని చెప్పేసేసి. సో ఇప్పుడేమైంది, సో ఇప్పుడు ఇటాలియన్ రివల్యూషనరీ గుసుప్పి మజిని అన్నవాడు మెయిన్ ఎంటర్ అయ్యాడనమాట, గుసుప్పి మజిని. సో హీఈస్ అన్ ఇటాలియన్ రివల్యూషనరీ. సో అప్పుడేమైంది, తనేమో యాక్చువల్గా హీఈస్ బోర్న్ ఇన్ ద జెనీవా ఇన్ 1807. గుసుప్పి మజిని గురించి చెప్పాలంటే తను ఒక ఇటాలియన్ రివల్యూషనరీ. మెయిన్ తను జెనీవాలో తను బాన్ అయ్యాడు. తను ఒక సీక్రెట్ సొసైటీ, ఒక కార్బోనీర్లో తనేమో ఫామ్ చేశాడు. మెయిన్ తను 24 ఇయర్స్కి చాలా వరకు సాధించాడు. తనేమో 1831లో వచ్చేసరికి ఇదేంటిది తన్ని వేరే చోటకి పంపించారు. మెయిన్ తను 2 సీక్రెట్ సొసైటీస్ అని పెట్టారు, చాలా ఇంపార్టెంట్, యంగ్ ఇటలీ ఇన్ మార్జలైజ్ అండ్ యంగ్ యూరప్ ఇన్ బెర్నీ. ఇవి నేను చెప్తున్నాను, చాలా 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 ఇంపార్టెంట్ ఇవి. సో నెక్స్ట్ ఏమైంది, మెయిన్ ఈ పోలాండ్ ఇవన్నీ వచ్చేసరికి మెయిన్ మజిని ఏమనుకున్నాడంటే దట్ గాడ్ హ్యాడ్ ఇంటెండెడ్ ద నేషన్స్ టు బి నేచురల్ యూనిట్స్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. సో ఇటలీ అనేది కుడ్ నాట్, అంటే ఇటలీ అనేది మళ్ళీ కలిసిపోవడం అనేది అంతేం పనికి రాదు. సో సింగిల్గా యూనిఫై చేస్తేనే మనకి ఇదంతా వచ్చిద్దని చెప్పేసి డిఫరెంట్ మజిని కింద చాలామంది ఉన్న వాళ్ళు తన సీక్రెట్ సొసైటీ అనేది ఫామ్ చేశారు. సో మెజినీని మెటర్నిచ్ అన్నవాడు ఒక మోస్ట్ డేంజరస్ ఎనిమీ ఆఫ్ అవర్ సోషల్ ఆర్డర్ కన్సిడర్ చేశారు. ఎందుకు, మజినీ కానీ ఉంటే హీఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. తను ఎక్కువ పవర్ఫుల్ ఉండడం వల్ల ఏమైంది, తను కొంచెం ఎక్కువ సీక్రెట్ సొసైటీస్ని ఫామ్ చేసి మంచిగా చేశాడు. సో ఇక్కడతో లెసన్ అనేది ఇక్కడ నేను ఎండ్ చేస్తున్నాను. మీకు పార్ట్ 2 కావాలంటే కమెంట్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో. అండ్ బాయ్.